హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బావి కాడికి వచ్చినాము. ఇక నిన్న ప్రొద్దున్న అయితే మా ఆయన నేనైతే జస్ట్ కొట్టేసి అయితే పోయినాం. ఇంకా నిన్న మధ్యాహ్నం నుంచి అయితే కైకిలీలో ఇట్లా వచ్చిర్రు, కొట్టేసినాం. మొక్కజొన్న ఇట్లా అయితే మీరు చూసిరు కదా. నిన్న అయితే ఇంకా కొంచెం ఉంది మొక్కజొన్న కొట్టేసేది, అదంతా కొట్టేయాలి. ఇక కంకులు అయితే మంచిగా లేవు, అంటే మామూలుగానే ఉన్నాయి. ఇవైతే 2-3 రోజులైనాక ఇది బాగా ఆరిన తర్వాత అయితే మిషన్ అయితే పట్టియాలి. మిషన్ పట్టించే ముందు అయితే ఈ పైపులన్నీ తీసేయాలి. మిషన్ వస్తే ఖరాబ్ అవుతుందట. ఈ పైపులు తీసేసిన తర్వాత మిషన్ వస్తే ఇవైతే పట్టియాలి. అది కొంచెం ఉంది మొక్కజొన్న, ఇక్కడ 2 సార్లు ఉన్నాయి. ఇవి కొట్టేసి అయితే ఇంటికి పోవాలి. అక్కడ ఉల్లిగడ్డ ఇట్లా ఉంది, ఉల్లిగడ్డ కూడా విక్కపోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇక కొంచెం చిన్నగానే ఊరింది. ఇక మొక్కజొన్నకు కూడా నీళ్ళు సరిపోలేదు, దానికి కూడా నీళ్ళు కూడా సరిగా పెట్టక మామూలుగానే ఊరింది. ఇక వెళ్ళిన కాడికి ఉల్లిగడ్డ వీక్కొని ఈ మొక్కజొన్న అయితే కొట్టేసి ఇంటికి అయితే పోవాలి. అట్లే ఉల్లిగడ్డలకు ఆపిన పైపు కూడా ఉంది, ఆ పైపు కూడా తీసుకోవాలి, పైపు చుట్టుకోవాలి. నిన్న కొట్టే మిగిలిందైతే మొక్కజొన్న గిదే ఉంది. ఇది ఇంత కొట్టేసి ఇంకా డ్రిప్ పైపులు కొంచెం టైం ఉంటే ఇది కొట్టేసినాక టైం ఉందనుకో ఈ డ్రిప్ పైపులు మెల్లమెల్ల గుంజేసేయాలి. ఎందుకంటే మిషన్ స్టార్ట్ తిరుగుతుంది కదా. ఇంకా ఈ డ్రిప్ పైపులు అయితే అన్ని పక్కకైతే గుంజాలి ఫస్ట్. ఇంకా వెళ్ళే చూసుకుంటా మెల్లమెల్ల కొన్ని అయితే గుంజేద్దాం. ఇక ఇటు సైడ్ కొంచెం ఉంది, ఈ కొంచెం కూడా ఇక కొట్టేద్దాం. మొత్తం మొక్కజొన్న కొట్టేసి అయిపోయినాక మనకు ఇంకా ఎండ బాగా కొట్టక కొంచెం టైం ఉందనుకో అప్పుడు మనమైతే వెళ్ళి ఇంకా ఇదైతే చేసుకుందాం. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేద్దాం. అక్కడికైతే వెళ్తున్నాం. ఇక చూడు ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం అయితే ఎట్లా ఉందో మొత్తం కొట్టేసినాం. ఇక కొట్టేసినాక కొంచెం ఆల్రెడీ ఇట్లా అయింది కాబట్టి ఎండదాకా అయితే వెయిట్ చేయాలి. ఒక 2 days అని ఆగాలన్నట. ఒక 2 days ఆగితే ఇంకా కొట్టేసేది అయిపోయింది కాబట్టి కొట్టేసినాక ఒక 2 రోజులు ఆగాలి. 2 రోజులు ఆగితే మనకు ఇక మిషన్ వచ్చి మనకైతే పడుతుంది. అది మిషన్ లేస్తే సొప్ప అంతా మిషన్ గుంజుకుంటుందా లేకపోతే దాన్ని లేస్తుందా అని నాకు కూడా పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే మనమైతే ఇప్పుడు కొత్త మొక్కజొన్న పెట్టడం అయితే ఇంకా చూద్దాం. ఇది అయితే అది కూడా చూపిస్తా వీడియోలో. కాకపోతే ఇప్పుడైతే మొక్కజొన్న కొట్టేద్దాం మొత్తం. అది కంప్లీట్ కొట్టేసి ఇంకా అది కూడా కొట్టేసి కొంచెం టైం ఉంటే పైపులు అయితే వీకుదాం అనుకున్నాం కదా. ఈ పైపులు అయితే వీకేద్దాం. అడిగితే వెళ్దాం మొక్కజొన్న అయితే మొత్తం అయితే మొక్కజొన్న కాడికి వచ్చేసినాం. ఇదే ఉంది చేయాల్సింది. ఇవి కుంట్లే కదా, మొత్తం కంప్లీట్ కాలే కదా. ఇది కుంట్లే. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి కోసుకొచ్చినాం, అటు అన్నదాన్ని మళ్ళీ ఈ బాధకి వెళ్ళి కోసుకొచ్చినాం. ఫస్ట్ ఏమో ఇక్కడికి వెళ్ళి కోసుకొచ్చినాం, ఇందాక కోసిన తర్వాత ఇది అటు సైడ్ అన్నది కదా, అంత అటు అన్నదాన్ని మళ్ళీ ఇక్కడికి నుంచి కోసుకొచ్చినాం. ఫస్ట్ ఇట్లా అట్లా కొట్టుకుని ఆడదాకా వచ్చి వచ్చారు. ఇది వచ్చినాక స్టాప్ అయ్యి మళ్ళీ గడికి మన అనేసరి దగ్గర కొట్టుకొచ్చారు. ఇక లాస్ట్ వరకు ఎట్లయితే కట్టదని పెట్టిపోయాను వాళ్ళది. ముందుగా రైతు కాబట్టి ఇట్లా మంచిగా రెడీ అయ్యి ఇట్లా రుమాల్లో కట్టరా కానీ గిట్ట కడతారు. నేను ఇట్లా పెట్టి ఇట్లా కట్టాలి. ఇట్లా కట్టి ఇప్పుడు రైతు ఇప్పుడు పని చేస్తే ఇక ఆమె కూడా తయారవుతుంది. ఇగో వంగిపోయినాయి. ఇగో కర్రలు కొన్ని ఏమో దొడ్డుగుండి కొన్ని ఇట్లా కొన్ని పీలగా ఉన్నాయి, కొన్ని దొడ్డుగుండే వరకు కొంచెం మైనస్ అవుతుంది వాస్తవానికి. లేకపోతే వీటికి ఏం కాకపోక దీని ఒకరు మొదలు పెట్టారు పని. ఫస్ట్ పొద్దుగల నువ్వే కదా, ఇవాళ నేను మొదలు పెడతాను. దెబ్బ అవుతుంది. నేను కొంచెం ఉలికి మీద మొదలు పెడతా, దెబ్బ అవుతుంది తెలుసా. అంటే నువ్వు వేరు నేను వేరు. చూడు ఇలా ఏలటికి అలా రేపటికి ఎట్లుంటుంది. ఇలా నడుము ఇట్లా గుంజ షేల్ కూడా ఉంది, మంచిగా యాక్టివ్ ఉంటుంది. చూడు నువ్వు ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఇట్లా మొక్కాలి. ఇట్లా మొక్కి ఇట్లా తీసుకొని ఇట్లా పోస్తా ఇట్లా. అది ఏంది ఎడికి వచ్చింది, అది కోచింది పోయింది. అది ఇట్లా పోస్తే దాదాపు అవుతుంది. వాస్తవానికి ఇట్లా పడిపోకపోతే దెబ్బ అయిపోతుంది కదా.
కానీ వాస్తవానికి మస్తు చొప్ప వండుకొని మస్తు ఇబ్బంది అవుతుంది కదా, మస్తు ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. జ్వరంతో కొట్టేయగానే ఇట్లా ఇట్లా దమ్మసు తిక్క తెగుతుంది, తిక్క కొడుతుంది అంటారే నీ అమ్మకి ఇట్లా తిందరే. మళ్ళీ కొన్ని ఇట్లా దొడ్డు ఉండే వరకు మంచిగా ఇట్లా బరువు ఉన్నాయి కదా, అట్లా అన్ని కంకులు ఉంటే మాత్రం నిజంగా ఘోరంగా ఉంటుండే మనకైతే. అసలు ఘోరంగా ఉంటుండే. మనం పెట్టినందుకు మస్తు సక్సెస్ అవుతుండే, కానీ బేకార్ అయింది కథంతా. కానీ మనం ఎన్ని అనుకున్నా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత అంటే నాకు అంతే అంటుంది. మనం మస్తుగా ఇప్పుడు పైసలు ఉన్నాయని చెప్పి అలా బొరినాం అనుకో అని మనం రానరావు, కానీ ఆడ దేవుడు మనకి ఎంత అంటానో ఆ టైంలో అంతనే అంటిస్తాడు. మనం ఎన్ని పడ్డ కథలు కదా, వాస్తవా కదా? వస్తుంది అలా పోతున్నాయి నీళ్ళు. ఇద్దామా పొక్క నువ్వు ఇవ్వడు అక్కడ గిన్నె అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇట్లా పెంచి ఇట్లా కాడు పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా లేకపోతే గిడ్డు ముంగడికి గిడ్డు తీద్దామా ముంగడికి మరి ఇట్లా. దీని చుట్టూ ఇప్పుడు రింగులు వేస్తావా, లేకపోతే ఇట్లా సంపులు కోపుల పని లాగా పెడతారు కదా? కోపుల పని పెట్టాలంటే మళ్ళీ సార్ తీస్తారట పొక్క, ఇప్పుడు తీయరట మరి అది తీసినా కానీ ఇప్పుడు తీసినా మళ్ళీ దానికి పేమెంట్ రావాలి, గప్పుడు కవర్ గిట్లా. అందుకే అంత తలకనప్పు మనకేమొద్దు. మన బొమ్మరి తెలియదు అనాశపురం బొమ్మరిది, వాడిని రమ్మంటే వచ్చి తీస్తాడు. అయితే బోర్ కిట్ సైడ్ తీయనా అటు సైడ్ తీయనా ఆలోచిస్తున్నాను అంతే. ఇక బోర్ అలా పోసేటట్టే తీయాలి మరి, అందుకే దీన్ని బట్టి తీద్దామంట. నీ కేసింగ్ పక్కుంటే గిడ ఇదని పట్టుకొని గిట్లు ఇడికెంచి కొంచెం గిట్ల ఇడిచిపెట్టాలి. దాని పొంటి గిడ కొంచెం ఇట్లా ఇడిచిపెట్టి కదా మిగతా అంతా ఇట్లా ఇడికెంచిటు ఇట్లా మొత్తం ఇట్లా గిట్లా గిట్లా తీస్తే అయిపోయి అంతే. గింతే ఇక ఎక్కువ తీయద్దు. మగజొన్న మందం కూడా కాదు. ఇప్పుడు ఇటు చక్కగా ఉంది కదా జాగా, ఇటు ఎక్కువ వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే కరెక్ట్గా ఆ గెట్టును బట్టి ఇక కరెక్ట్గా గిట్లు ఇడికెంచి మొదలు పెట్టి ఇట్లా తీసుకొని గిట్లా తీసుకొని పోయి గిట్లోని గిట్లా తీసి వీడి దాకా తీసి ఇట్లోని కరెక్ట్గా గిట్లా దీని గింత మంది తీసినా మనకు మసాలి మనకి గిట్లు గీసాలు ఉందా, ఈ సాలను బట్టి ఇంకా జర గిట్లా తీసుకుని సరే గింత ఇక వీడికించి కరెక్ట్గా ఇట్లా తీసామనుకో ఇల్లు పోసిన కాడికి మన మసాలా ఇల్లు ఆల్రెడీ ఇళ్ళ స్టోర్ లోతు ఎక్కువ అయితే ఇక ఇప్పుడు ఎట్లయినా మొత్తం ఇల్లు ఇట్లా కనబడదు. ఇప్పుడు ఏమంటారు ఇట్లా హైట్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మట్టి అయితే బయటకు వస్తుంది కదా, ఈ మట్టి అయితే బయటకు వస్తే ఏం చేస్తామంటే ఇట్లా మనం గెట్టు లెక్క అంటే మనకి ఇట్లా గెట్టు లెక్క పోస్తాం కదా, పోసేకాడికి పోయాలి. మిగిలిన మట్టి ఉంటుందా ఇప్పుడు గాడింత అప్ అండ్ డౌన్ ఉన్నాయా, అప్ అండ్ డౌన్ కూడా అంత పోపించుకోవాలి. బండి మనడే కాబట్టి పోపించుకొని ఆయన ఏం చేయాలి. ఇక ఇది లోతు మంచిది డెప్త్ మంచిది తీసుకోవాలి. ఇక గుండ్లు ఏమి ఉండవు, అటు ఎటు పోయినా మళ్ళీ గుండ్లే తాకుతాయి. ఈడైతే బోర్ దగ్గర ఏం తాకాయి. కరెక్ట్ మనం ఒక 4 గజాల 3 గజాల లోపల మంచిగా తీసి అంతే చుట్టూ మంచిగా మట్టి పోసి మంచిగా పారతో మంచిగా గీరుతో మంచిగా నీట్గా వస్తారు. మంచిగా మట్టిని ఒత్తేసి సెట్ చేసి ఇంత నీళ్ళు పట్టుకుంటా మంచిగా ఇట్లా అసలుకరి చేయాలి. అసలుకరి చేసి నాకు చేసుడు అయిపోయినాక అప్పుడు అవి ఏంటి సిమెంట్ మన కడీలు లెక్క దొరుకుతుంది ఎరికైనా తక్కువ ధర. అటువంటి ఒక 10-20 తెచ్చుకోవాలి చుట్టూ. దీని మనం చుట్టూ మంచిగా ఇప్పుడు కూడా వాతిరా గసంటే కానీ కాకపోతే ఏంటంటే అలాంటివి కానీ సిమెంట్ ఉంటాయి తక్కువ ధరలు. ఇప్పుడు కడి అంటే 280 రూపాయలు 300 అయితే మళ్ళీ ఒక్కొక్కటి 10-12 అన్నా కానీ అవి 3-4 వేలు కావాలి. మళ్ళీ ఇడికే పైసలు లేని దినంలో మళ్ళీ రిస్క్ ఎందుకు. ఇవి తక్కువ 120 రూపాయలు 130 రూపాయలు ఒకటి వస్తాయి నాకు తెలిసిన కాడికి. అవి వచ్చినాయి అనుకో ఒక 10-20 తెచ్చుకుంటాం. 10-20 తెచ్చుకొని అయితే ఏం చేయాలి, చుట్టూ ఆడొకటి చుట్టూ మంచిగా చుట్టూ వాదాలి. చుట్టూ వాది ఇట్లా డబ్బాల జాలి ఉంటుంది ఎరికేనా, డబ్బాల జాలీలు ఇట్లా క్రాస్ కటింగ్ ఉంటుంది చూసిన ఇట్లా ఒక డబ్బా ఇట్లా డబ్బాలు ఉంటుంది ఎరికేనా. అలాంటి జాలి తెచ్చి చుట్టూ ఫెన్సింగ్ వేసి పడేసాలి. అది ఈడుందనుకో నేను ఇంకొకటి ఏమంటాను అంటే ఇడు ఉంటే మనకు షార్ట్ బీనే ఉంది, ఈ కేబుల్ కూడా తక్కువనే పడుతుంది. ఈ మోటార్ మొక్క మీద దింపేసి ఇప్పుడు ఈ మోటార్ మొక్క మీద దింపొచ్చి ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్తం ఇది ఇప్పి బోర్ మొక్క ఉంది కదా, ఈ బోర్ మొక్క మీద దింపితే ఇలా వస్తున్నాడు సంపులనే వస్తుంది లిల్లీగా. మళ్ళీ ఇప్పుడు ఇదే పైప్ లైన్ కు మన మోటార్ది ఇప్పుడు మనం సంప్రదించే మోటార్ ఉంటుంది కదా, ఇది లేకపోతే చక్కగా దాన్ని కలెక్షన్ ఇస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ పైప్ లైన్ నీళ్ళు ఎక్కుతూనే ఉంటాయి. ఇట్లయితే ఈజీ అవుతుంది. నువ్వు మళ్ళీ ఆట గుట్ట మీద సంపు తీసి ఇది తీసినాం అనుకో ఆటో కూడా రిస్క్ అవుతుంది మనకు. మళ్ళీ గట్లా నేను అంటున్నాను. అందుకే ఇట్లయితే ఈజీ అవుతుంది, మంచిగా ఉంటుంది. నా ఆలోచన అయితే ఇట్లా వచ్చింది. కాకపోతే గిడ్డి తీద్దాం అనుకున్నా ఫస్ట్, ఇటు సైడ్ బోర్ ముంగట్నే తీద్దాము, ఇటు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో అనిపించింది. కానీ స్థలం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బోర్ వెనక వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉందనుకో ఇది ఒక చిన్న రేకుల రూమ్ లెక్క ఇట్లా చిన్న రెండు అయినాక ఏం చేయాలంటే కొన్ని కడీలను ఏమైనా తెచ్చి ఇట్లా రూమ్ లెక్క వేయాలి. ఈ షార్ట్ డబ్బా గిడ్డ అన్నాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనల్ని కాదని బోర్ వేయొద్దు, ఇటు కూడా రావద్దు, అట్లా వేయాలి దీన్ని. కొన్ని రోజులైనాక రూమ్ లెక్క అంటే కడతానా కానీ ఇట్లా కడీలు గట్టిగా వాతి దానికి చుట్టూ రేకులు కొట్టించో ఏదో లేక పైపులు తెచ్చో ఇటు చుట్టూ వేసి రేకుల డబ్బా లెక్క వేయాలి. దీన్ని ఫిక్స్ చేయాలి. ఏదైనా చిన్న వస్తువులు మిగిలితే అన్నీ పెట్టుకొని పోవచ్చు. మనం ఇప్పుడు పారలు తట్టలు గిట్టలు ఏమైనా ఉన్నా కానీ ఇంటే పెట్టుకోవచ్చు. నిమ్మలంగా అన్నీ ఉంటాయి. ఇక ఏడిగో బాగుంటుంది అట్లా నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు కాదు ఆ రూమ్ ప్లాన్, ఈ స్థలం మిగిల్చేదే గందుకు మనం అట్లా ఈ స్థలంకి కొంచెం వృధా అయితే ఇదంతా మళ్ళీ ఇతను పెట్టవచ్చు. మళ్ళీ ఇదంతా కంటిన్యూగా ఇతను పెట్టుకోవచ్చు. మనకు మళ్ళీ ఏం కాదు. అట్లా అర్థమైందా? అందుకే ఇట్లా అంటున్నాను. కానీ కొంతమంది ఏమంటారు మీరు పెట్టుకో ఇక మోటార్ వద్దు ఏమొద్దు అటు పెట్టుకో ఇట్లా దిగుడు దానికి వస్తే నీళ్ళు బెస్ట్ ఉంటుంది అని అంటారు. కానీ
మళ్ళీ వారబెట్టడం అయితే వారబెడతాం కానీ రిస్క్ బాగా అవుతుంది అట్లా రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పుడు ఇళ్ళకి వేస్తే మళ్ళీ ఒకవేళ వాళ్ళకి వస్తుందా? వీళ్ళకి వేసినాం అనుకో ఇప్పుడు ఆడ లేదా ఆడ గేట్ వాళ్ళ ఉందా ఆ గేట్ వాళ్ళ కలెక్షన్ తీసుకుంటే చక్కగా వెళ్ళిపోతూనే ఉంటుంది మళ్ళీ వాళ్ళ దాంట్లోకి పోవాలంటే మనకు ఇట్లా ఎటంటే మోటార్ అది 13,000-14,000 మోటార్ తెస్తే మనం ఉత్తకు కాదు ఇలా సంపులో మోటార్ ఉంటుంది దానికి కూడా ఒక షార్ట్ డబ్బు పిడియాలి మళ్ళీ అలాగా అట్లా ఇంకో షార్ట్ డబ్బు వస్తుంది ఇళ్ళకి నల్లకి లూపింగ్ చేసుకొని కరెంట్ ఆన్ చేయాలి అంత కథ ఉంటుంది అట్లా అందుకే అట్లా చేద్దామంటున్నా. సరేనా సరే ఆయనతో కొద్దాం పట్టుకోసి ఇంకా కోసి ఆయనతో కర్రలని 4-5 కర్రలని కోసేసి ఇంకా జరసేపు టైం ఉంటే డ్రిప్ పైపులు ఇక్కడికైనా ఎక్కడికైనా నా పీక్స్ చూద్దాం ఇట్లా ఫస్ట్ ఏం చెప్పన్నా ఇట్లా లాటుకుపోవాలి లాటుకపోయి ఆడ కలెక్షన్ వీకేసి పైపులు వీక్కుంటే ఇప్పుడు ఆ డ్రిప్ పైపులు కానీ ఇన్న ఇట్లా ఇప్పుడు దాని మీదనే వేయాలి ఆడికి లావట్టుకోవాలి వేసి ఇప్పుడు ఎంత మంది అని తీసుకోవో ఇప్పుడు రేపు మాపు తీపిచ్చేటట్టుంటే కర్రలు అట్టేసి తీపి ఏంటిది ఒక్క రేపు మ్యాప్ అంటే ఇప్పుడు ఇవి తీయాలంటే జేసీబీ రావాలి అటు అంటే సాఫ్ చేసుకోవాలి మనం మొత్తం అంత ఏరియా ఇవన్నీ మనం పొక్క తీయాలనుకున్న ఏరియా మొత్తం వీడియో మొత్తం మగజొన్న కాల్ చేసి పెట్టాలి కాల్ చేసి పెడితే అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుంది మిషన్ నీట్గా మనకు జేసీబీ వస్తుంది పొక్క తీసుకొని పని ఉంటుంది. కరుణాకర్ ఏమంటున్నా అంటే ఇప్పటికే నారు పోపియాలి నువ్వు అంటున్నాను కానీ పోపిస్తే పైసలు ఎక్కువైతే అట్లా ఇప్పుడు నీకు ఎంత చెప్పన్నా సపోజ్ ఒక 3,000 చెట్లు అయినాయి అనుకో 3,000 నుంచి 4,000 చెట్లు అయినాయి అనుకో దగ్గర అన్ని చెట్లకు అవి 4,000 కట్టాలి మళ్ళీ ఒక ప్యాకెట్ 1,000 రూపాయలు టమాటా నారీతులు అదే మనం తెచ్చుకొని గిట్టంగా పెట్టుకొని పోసుకుంటే రాలక్కలు పోసిరట సగం నారు వాళ్ళని చెప్పి ఇంత దాకా వచ్చిందట ఇంకా కర్ణాకర్లో బయట వద్దు అటు మన దాని చేయడం వస్తుందని వస్తుంది పిలుపుకి ఆయనతో ఏం చేస్తాం విత్తులు వేస్ట్ అయితే ఇప్పుడు ఎరువు వస్తాం కదా మనం ఎరువు వేయాలి కదా మనం ఎరువు వస్తే ప్రాజెక్ట్ ఆ నర్సరీలో పంపిస్తావా లేకపోతే మంచి ఇట్లా తెలుసుకొని అదన్నా తీసుకురా మాట్లాడన్నా మంచి ఇట్లా ముందు తీసుకురమ్మా లేకపోతే ప్యాకెట్ అన్న పోయి ఇప్పుడు 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 2,000 నార అయితే అయిపోయాయి 2 బాధలు పెడతాం ఒకటే బాధ పెడతాం కదా ఒకటే బాధ ఒకటే సాలి ఇప్పుడు ఉందా ఒకసారి టక్ 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 పెట్టుకుని ఓడి అంతే వారిన దగ్గరనే పెడతారు ఎక్కువ కూడా పెట్టరు అంతే మరి పెట్టొచ్చు ఇప్పుడు మనకి నీళ్ళు కారుతాయి ఈడొకటి పెట్టచ్చు అంతే కానీ నాకు తెలిసి షెట్కి డ్రాపింగ్ కానీ పెట్టారు కావచ్చు అరే షెట్ మళ్ళీ వరుసకొని స్థలం ఉండదు కదా కరెక్ట్ పారకాడ పెట్టాలి అంతే మరి ఒక 5,000 అయితే సామాన్ ఏది ఇత్తనాలకి ఇట్లా అన్నిట్లో కలిసి అయితే మరి సపరేట్ చెప్పిద్దాం. ఇగో నా ఆలోచన చెప్పన్నా నేను సింపుల్ విషయం చెప్తున్నా అది సరిపోకపోతే అప్పుడే మళ్ళీ వాళ్ళ దగ్గర దొరికితే కొనుక్కొచ్చుకోవచ్చు ఒక్క 2 ప్యాకెట్లు కొనుక్కొస్తా 2 ప్యాకెట్లు కొనుక్కోయి గిన్నె కొనురు కాడ పోస్తారు కొనురు కాడ ఇచ్చేస్తా వాళ్ళు పోసి పెడతారు అది మన అంతే టైం వరకు ఇంకింది వేరేది అంతే చూడమని చెప్పి పెడతా మాకు సరిపోకపోతే మీ దగ్గర ఉంటాం బ్రో ఇట్లా మాకు కావాలని చెప్పేసి చెప్పి పెడతా కదా ఆయన రెడీ చేసి పెడతాడు మనది పోస్తాడు అది పోస్తాడు మంచిగా కాగానే ఆయన ఫస్ట్ మీది బంద్ పెడదాం మొత్తం మీది బంద్ పెట్టి ఇక్కడ పొక్క అంటే ఇక్కడ పొక్క తీసినాక మనకు అర్థమైంది నీళ్ళు ఎట్లా జామ్ అవుతున్నాయి ఎంత జామ్ అయితే ఎంత సేపు పట్టు వాటి సరిపోతాయి ఫస్ట్ పొక్క తీయాలి పొక్క తీసి ఇది పడితే ఈ పైపులను పూస్తే ఎరువు పోసినాక అది పరుసులు మళ్ళీ అట్లా చేయాలి. నేను అట్లా అంటున్నాను అట్లా చేద్దాం అదే వద్దాం పని నేను చెప్తే